జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్పై మీ అభిప్రాయం ఏంటి? అది ప్రధానమంత్రి గారికి రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు వారికి వివరించి ఆర్థికంగా వారి మద్దతు అవసరమని వారు తలంచడం వల్ల వారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడం, అనేక రకాలైన ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు వారి దృష్టికి తీసుకుని వచ్చి వాటి నుంచి వెసులుబాటు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయంతో వారు పలు అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రంతో చర్చించే భాగంలోనే వారు ఢిల్లీ వెళ్ళారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి కేవలం తన కేసుని తప్పిపుచ్చుకోవడం కోసమే ఢిల్లీ వెళ్ళారని చెప్పేసి కూడా కొన్ని అవాస్తవాలు అయితే వస్తున్నాయి. వీటిని ఎలా చూడొచ్చు అంటారు? అవన్నీ రాజకీయాలు ఎంతో కలుషితం అయిపోయాయి. ఎందుకంటే సంక్షేమ ఆంధ్రప్రదేశ్లో వారికి నిత్యం ప్రజల బాగోగులు చూసే కార్యక్రమాలు తప్ప వారి గురించి వారు ఆలోచించుకునే సమయం కూడా లేనటువంటి క్షణం. అంతేకాకుండా వారు ఏ నేరము చేయలేదు కనుక వారి కేసులన్నీ కూడా త్వరలోనే అవి వీగిపోతాయనడంలో నాకేమాత్రం అపనమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కొన్ని సభలు అయితే పెడుతున్నారు. ఆ సభల్లో ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండానే ఎగరవేస్తాం, ఈసారి వైసీపీ భూస్థాపితం చేస్తామంటూ కూడా కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఈ సవాళ్ళని ఎలా చూడొచ్చు అంటారు? ప్రతిపక్షాల విమర్శలకు ఈ రాష్ట్రంలో చోటు లేదు. ఎందుకయ్యా అంటే ఈ రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజలకు వెన్నుదన్నుగా చేస్తున్నటువంటి పలు సంక్షేమ కార్యక్రమాల పట్ల ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ వ్యక్తిని కానీ ప్రజానీకం వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రతి గ్రామంలో నేను తిరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రజానీకం ఎంతో భావోద్వేగంతో ఉన్నారు. వారిని తిరిగి గెలిపిస్తారనే విషయంలో నాకు ఎట్టి అపనమ్మకం లేదని మీకు తెలియజేస్తున్నాను.